హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారు. చిన్న చితక హోటళ్లతో పాటు స్టార్ హోటళ్లలోనూ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తాజాగా సినీ నటుడు సందీప్ కిషన్ కి చెందిన సికింద్రాబాద్ లోని వివాహ భోజనంబు రెస్టారెంట్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కాలం చెల్లిన బియ్యం, నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వండిన ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తూ తిరిగి వాటినే వేడి చేసి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. కొద్ది రోజుల నుంచి హైదరాబాద్ మహానగరంలోని హాస్టల్స్, హోటల్స్, ఫుడ్ సప్లై చేసే కిచెన్లలో అధికారులు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడైనా నాసిరకం పదార్థాలు వాడినా, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా వారిపై తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వివాహ భోజనంబు రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 2022 నాటికి గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్ను, 500 గ్రాముల కొబ్బరి తురుములో 30 ఫుడ్ కలర్స్ కలిపినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక వండేసిన ఫుడ్ ను స్టీల్ గిన్నెలో పెట్టి ఉంచారని, వాటికి సరైన లేబుల్స్ లేవని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్ లో చెత్త బుట్టలకు ఎక్కడా మూతలు లేవని కూడా అధికారులు గుర్తించారు. దీంతో హోటల్ పై కేసు నమోదు చేశారు. రెస్పెక్ట్ చేసి అతిథిని గౌరవించే దిశగా మేము చేస్తుంటాం. మరి అక్కడక్కడ వాళ్ళు మాకు ప్రశిక్షణ ఇచ్చినది ఏంటంటే, రైస్ ఒకటి మీరు జాగ్రత్త వాడాలి, కిచెన్లో క్లీనింగ్ ఒకటి మీరు జాగ్రత్తలు పెట్టాలి అని చెప్పారు. దాని ఆదేశాలను మేము అనుసరించాం. మాకైతే ఇంకా ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా మేము ఇంకా జాగ్రత్త పడతాం. ఖచ్చితంగా అందరికీ ధన్యవాదాలు. రైస్ అనేది 2022లో ఎక్స్పైర్ అయినట్టు దాని మీద లేబుల్ ఉంది. ఆ రైస్ మీరు వాడుతున్నారని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు 2022ది మేము కూడా బయట వెండర్లతోటి తీసుకుంటాం. వాళ్ళు కూడా ఏది ఇచ్చినప్పుడు మాకున్న వెండర్స్ అందరూ కూడా సీనియారిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు పాత రైస్ అయితే ఇంకా బెస్ట్ క్వాలిటీ వస్తుందని చెప్పేసి రైస్లో ఎవరైనా మనము 2 ఏళ్ళు 3 ఏళ్ళు రైస్ ఓల్డ్ స్టాక్ ఉంటేనే మనకు మంచిగా ఉంటుందని చెప్పి రైస్ తెచ్చుకుంటుంటాం. కాబట్టి అది మేము దాని పరంగా మంచి క్వాలిటీ అనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఓల్డ్ స్టాక్ తీసుకొచ్చుకుంటే అది మంచిగా అనారోగ్యంతో ఉంటే మేము అతిథికి పెట్టడం వల్ల మా హోటల్ బ్రాండ్ కూడా పోతుంది కదా. దానికైతే మేమైతే దానికి ఓకే, వాళ్ళ సైడ్లో కూడా వాళ్ళు గుర్తించి బాగలేదంటే మేము ఓల్డ్ బాగుంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఒకవేళ అది కూడా వాళ్ళకి నిజంగా అది బాగుండదు, నిజంగా దానివల్ల ఫుడ్ ఇన్స్పెక్టర్ సో వాళ్ళు ఇచ్చిన ఆధారాలను మేము ఇంకా మెరుగుపరచాలని. అంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయింది కదా, ఎక్స్పైర్ అయిన దాన్ని మీరు ఎట్లా వాడతారు అని చెప్పేసి. రైస్ ఎక్స్పైర్ అయింది అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను ఇండస్ట్రీలో ఇన్ని రోజులు ఉన్నా. రైస్ అనేది ఈ రకంగా మారాయంట, మీ డ్రైన్స్ అనేవి ఈ రకంగా ఉన్నాయంట క్లీనింగ్ చేయకుండా అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు రన్నింగ్లో ఇప్పుడు కిచెన్ రన్నింగ్ ఉంది. మామూలు మనం ఇంట్లో వంట చేస్తున్నప్పుడు అక్కడక్కడ కొంత గలీజ్ పడతా ఉంటుంది. క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, అది ప్రాసెస్. అది ఇప్పుడు నువ్వు ఉదయం మార్నింగ్ కిచెన్ స్టార్ట్ కాకముందో లేకపోతే ఆఫ్టర్ కిచెన్ క్లోజింగ్ అయిన తర్వాత నువ్వు వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు రన్నింగ్లో ఉంటుంటే ఖచ్చితంగా రన్నింగ్లో కిచెన్లో ఏదవుతానో మనకు ఫుడ్ పడతా ఉంటుంది, ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం. మాకైతే ఫైన్స్ అని మాకు ఏం చెప్పలేదు వాళ్ళు. మామూలుగా ఓకే అంటే చాలా బాగుంది, అన్ని చూడాలి కానీ మీకు మంచిగానే ఉండదు చెప్పారు. మా దగ్గరికి వచ్చారు. మాకు మాత్రం ఇవి ఇట్లా ఉండాలని చెప్పేసి మాకు వాళ్ళు ఇచ్చిన నోటీస్ కూడా మా మేనేజర్ దగ్గర ఉంది, తీసుకొని చూడొచ్చు. అంటే మీరే అధికారులు మీరే తప్పు పడుతున్నట్టుంది. ఎక్స్పైరీ డేట్ అనేది మీరు ఇంతవరకు వినలేదు అంటున్నారు. నేను ఇప్పటిదాకైతే రైస్లో మరి ఎక్స్పైరీ డేట్ అనేది, రైస్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది నేనైతే వినలేదు నాకు తెలిసిన వరకు. ఒకవేళ నిజంగానే ఉంటే ఆచరిస్తాం, అట్లాంటిది అయితే లేదు. అంటే కంపెనీ వాళ్ళ తప్పదం ఏమైనా ఉందా మరి? కంపెనీ వాళ్ళది కూడా ఇప్పుడు రైస్ అనేది స్టాక్ అనేది వాళ్ళు ఎవరైనా సరే పెడతారు. అది ఆల్ కంపెనీస్ కూడా పెడుతుంటారు. అందరికి ఇచ్చే రైస్ మాకిస్తుంటారు. కోకోనట్ డాట్స్ అంటే సింథటిక్ కలర్స్, ఫుడ్ కలర్స్ అన్ని యూజ్ చేస్తారు. అట్లాంటి మేమైతే వాడము. అంటే మీరు పెట్టారు కదా, మీరే పెట్టారు కదా సింథటిక్ ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి. రెడ్ క్యాప్సికమ్ అండి, అది రెడ్ క్యాప్సికమ్ వచ్చింది. సింథటిక్ ఫుడ్ మేము అసలు ఫుడ్ కలర్స్ హోటల్ వివాహ భోజనం హోటల్ ఓపెనింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నో కలర్స్. మా మెనూ మీద కూడా ఉంటుంది, నో కలర్స్, నో అజినోమోటో, నో డాల్. ఈ 3 మేము ఎవ్వరు ఇండస్ట్రీలో వాడలేకుండా మేమైతే ఖచ్చితంగా ఆచరిస్తాము. మా తమ్ముడు మేము ఇంకా రెస్పెక్ట్ చేయాలనే నేను చాలా షోరూమ్లో చెప్తున్నాను. అతిథిని గౌరవించే విధంగా, అంటే సైడ్ ఎఫెక్ట్ ఏదైతే మనం మెటీరియల్ ఇంగ్రీడియంట్ తీసుకుంటామో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండడం కోసం నేను దాని మీద రీఛార్జ్ చేస్తుంటాను. నేను ఎప్పటికప్పుడు మా టీం అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. కాబట్టి నేనైతే దాని మీద ఖచ్చితంగా ఆచరిస్తాను.